ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇది వరకు నీతో బైక్ మీద కారు మీద ఎంతో సంతోషంగా తిరుగుతూ ఉండేదాన్ని. ఇప్పుడు నాకు అటువంటి భావన కలగడం లేదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నన్ను భార్యగా అంగీకరించడం లేదు కాబట్టి. నేను శ్రీకర్ని మొదటి చూపులోనే ఇష్టపడ్డాను. బావ మీద మాయ పగబట్టి బావనేదైనా చేస్తుందేమోనని భయపడిపోయి నిజాలన్నీ చెప్పుకోలేకపోయాను. అదీగాక బావ కూడా నన్ను ఇంకా అంగీకరించడం లేదు. బావ వీలైనంత తొందరలో నన్ను అర్థం చేసుకుంటే బాగుండు. నువ్వు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే ఇటువంటి భార్యను పొందగలిగావు. నా గురించి ఆలోచిస్తాం, నా కుటుంబం గురించి ఆలోచిస్తాం, మా అందరి క్షేమం కోరుకుంటాం, మా అందరికీ మేలు జరిపిస్తాం. అక్షయ్ గురించి ఆలోచించకుండా, అక్షయ్ని కూతురుగా స్వీకరించకుండా నాతో బంధాన్ని కుటుంబంతో సంబంధాన్ని కలుపుకోమంటే మాత్రం ఎదురు తిరుగుతుంది. అవని అన్నీ మర్చిపోయి తిరిగి నా ఇంట్లో అడుగు పెడితే బాగుండేది. నిహారికను చూస్తుంటే జాలేస్తుంది. ఎందుకు? ఈ పాటికి ముక్కు పడకం దక్కించుకుని బాహుబలిలో శివగామిలాగా చక్రం తిప్పవలసింది. ఛాన్స్ మిస్ అయింది పాపం. పనుంది, మేము అలా బయటికి వెళ్తున్నాం. క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రండి గ్రాని. పదండి. వీళ్ళిద్దరూ బైక్ మీద చిలకా గోరింకల్లా షికారులు చేస్తున్నారేంటి? దాంతో ఎందుకు తిరుగుతున్నావురా? ఇద్దరూ ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు. తప్పే ఉంది వేదా? తప్పు చూసే జనానికి కనబడుతుంది. విడాకుల పేపర్స్ మీద సంతకాలు చేసి ఇవ్వమంటే ఇవ్వడం లేదు. అలాంటప్పుడు నీతో ఎందుకు తిరగాలి శ్రీకర్? తప్పుడు సంబంధంతో మాకు దూరమైన మనిషి మాకు దూరంగా ఉండక ఇంకా నా కొడుకుతో ఎందుకు తిరగాలి? వెనక్కి వస్తుంది. ఇప్పుడు అందరికీ క్లాస్ ఉంటుంది చూడండి. మీ కొడుకు బండి మీద నేనొచ్చానా? నా బండి మీద మీ కొడుకు వచ్చాడా? మీ అబ్బాయి బలవంతం చేస్తేనే బైక్ ఎక్కాను. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. అవని చెప్పింది అబద్ధమని చెప్పరా? మాట్లాడవేంటి? మాట్లాడు.
రోడ్డు మీద ఆకతాయిల ముందు పూజారి గారి ముందు నేను నీ భార్యనని చెప్పింది నువ్వా నేనా? ఎరా అలా చెప్పావా? చెప్పాను. ఎందుకలా చెప్పావురా? అవనిని ఇబ్బంది పెట్టబోయారు. ఆ సమయంలో అలా చెప్పాల్సి వచ్చింది. పూజారి గారి ద్వారా నాకింకో విషయం కూడా తెలిసింది. నేను ప్రాణగండం నుంచి బయటపడాలని అవని కఠిన దీక్షలు చేసిందంట. నా నుదుటిన కుంకం పెట్టింది మాయ అని మీరందరూ చెప్పారు. అవని అని నాకర్థమైంది. పూజారి గారితో డ్రామా ఆడించింది శ్రీకర్. నువ్వు నమ్మకు. ఏయ్, నువ్వు ఎక్కువ మాట్లాడవంటే గొంతు మీద కాలేసి తొక్కుతాను. అత్త, గుర్తుపెట్టుకో, ఏ విషయమైనా నిర్ధారించుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. నేను కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాల్సి వస్తుంది. ఏంటమ్మా అలా అంటావు? చిన్న పెద్ద తేడా లేదా? మేలు పొందినప్పుడు నా వైపు మాట్లాడడం, నా కడుపు మండి నేనేదైనా మాట్లాడుతున్నప్పుడు మీ వాళ్ళ వైపు మాట్లాడడం మానుకోండి మావయ్య. మధ్యస్థంగా ఉండకండి, ఏదో ఒక వైపే ఉండండి. అయ్యో, మా నాన్నని పట్టుకొని అంత మాట అంటావా? ఉన్నమాటేగా అంది. నువ్వు నోరు మీ పెద్దిరాజు. అమ్మా, ఇంకే విషయం వదిలేయండి. రేయ్, నువ్వు మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు. అవనితో తిరగడం మంచిది కాదు. ఈ విషయాలు బయటికి తెలిసాయంటే నీకు సంబంధాలు చూడడం కష్టం అవుతుంది. అక్షయ్ను వదిలి మా ఇంటికి వచ్చాయని అడిగితే తన మీద పడిన నిందలను మనం తుడవాలి అని అడిగింది. ఉప్పల్ స్టేడియంలో మహాసభ పెట్టి అందరికి చెప్పాలా ఏంటి? కలిసిపోవాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళే అయితే అటువంటి మాటలు మాట్లాడరు. మెలికలు పెట్టడంలో మెలకువలు బాగా నేర్చుకుంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ నా వ్యక్తిత్వం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను తిరిగి మాట్లాడితే తట్టుకోలేరు. అందరూ హద్దుల్లో ఉండండి. ఏం మాట్లాడినా కామ్గా ఉంటుంది కదా అని రెచ్చిపోకండి. ఇక మీదట అలా ఉండలేను. ఎప్పటిదప్పుడు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాను. ఇచ్చి పడేస్తుందని చెప్పాను కదా. హ, అన్యాయంగా అవని జోలికి వెళ్ళకండి.